నల్లగొండలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రకాశం బజార్లోని మెడికల్ ఏజెన్సీలో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనం పక్కన పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. నల్లగొండలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రకాశం బజార్లోని ఓ మెడికల్ ఏజెన్సీలో మంటలు ఎగిసిపడ్డాయి. మీరు ప్రస్తుతం హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే స్థానికులు ఇచ్చినటువంటి సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలు అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదం జరిగినటువంటి భవనం పక్కన పలు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ప్రమాదానికి కారణాలైతే ప్రస్తుతానికి ఇంకా తెలియలేదు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. డీటెయిల్స్ అందించేందుకు మనకు పరమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పరమేష్, చెప్పండి, అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా? ఓకే, ఉదయం 9 గంటలకైతే నల్గొండ జిల్లా ప్రకాశం బజార్ లోని సాయిరామ్ మెడికల్ ఏజెన్సీలో అయితే భారీగా మంటలు ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వడంతో అయితే ఫైర్ సిబ్బందితో పాటు ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది, రెవెన్యూ, పోలీసు కూడా సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేయడానికి అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఏదైతే ఉదయం 9 గంటల ప్రాంతంలో అయితే ఈ ఏదైతే మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి విజువల్స్ లో అయితే భారీగా మంటలు ఎగిసిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఈ సాయిరామ్ మెడికల్ గోదాంలోనైతే భారీగా మెడిసిన్ తో పాటు డైపర్లు, వీటికి సంబంధించినటువంటి పలు రకాల మందులు కూడా ఉండడంతో అయితే మంటలు అదుపు చేయడానికి అయితే పోలీసులకు, ఇటు ఫైర్ సిబ్బందికి, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా వీలు కానటువంటి పరిస్థితి ఉంది. దట్టమైన పొగతో పాటు ఈ మెడిసిన్ సంబంధించినటువంటి అనేక రకాల దుర్వాసనలు కూడా వస్తున్నటువంటి పరిస్థితులలో నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ ఏదైతే మన విజువల్స్ చూస్తున్నాం, ఏదైతే ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి దాని పక్కనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది. నోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. మరోవైపు వీటికి సంబంధించినటువంటి ఏదైతే చుట్టుపక్కల కూడా ప్రజలు నివసించేటటువంటి గృహాలు కూడా ఉండడంతో అయితే ఈ భారీగా ఎగిసి పడుతున్నటువంటి మంటల కారణంగానైతే పోలీసులు, ఇటు ఏదైతే ఫైర్ సిబ్బంది కూడా అప్రమత్తమై దీన్ని మంటలు అదుపు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు కిటికీలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి కూడా టోటల్ గా మెడిసిన్స్ కు సంబంధించిందా లేదా సర్జికల్ ఐటమ్స్, అంటే కాటన్ టైప్ ఏవైతే సర్జికల్ ఐటమ్స్ ఉంటాయో వాటికి సంబంధించిందా లేదా మెడిసిన్స్ ఉంటాయా అందులో? మెడిసిన్స్ తో పాటు డైపర్లు, వీటికి సంబంధించినటువంటి భారీగా నిల్వలు చేశారు. ఇక్కడ నల్గొండ సంబంధించిన సాయిరామ్ ఏజెన్సీ ఇక్కడ నుంచే మెడిసిన్ కావచ్చు, డైపర్లు కావచ్చు, ఈ సర్జికల్ ఐటమ్స్ కూడా ఇక్కడ నుంచే సప్లై చేసేటటువంటి పరిస్థితుల్లో భారీగా నిల్వలు ఉన్నాయి. దాదాపుగా 1.5 కోటి వరకు కూడా దీంట్లో
ఆస్తి సంబంధించినటువంటి ఉన్నది, ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా వీటికి సంబంధించినటువంటి గృహాలకు మధ్యలో ఉండడంతో అయితే అందరినీ కూడా అప్రమత్తం చేసి ఏదైతే ఈ అగ్ని ప్రమాదం జరిగిన దానికి కొంచెం దూరంగా పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ మెడికల్ సంబంధించినటువంటి భారీగా పొగలు వస్తుండడంతో అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. అంతేకాకుండా ఫైర్ సిబ్బందిని, ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి వాటిని కూడా తీసుకొచ్చి అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఏదైతే ఇప్పటికి కూడా దాదాపుగా గంటన్నర నుంచి కూడా విషయ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా లోపలికి వెళ్ళడానికి అయితే పోలీసులు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికి కూడా భారీగా పొగలు వస్తున్నటువంటి పరిస్థితులలో పోలీసులు అయితే ఊపిరి అడగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు పెట్టుకొని ఈ చుట్టుపక్కల కూడా ఒక భారీగా భయాందోళనలకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ప్రస్తుతం సంఘటన స్థలంలో ఉన్నది. రైట్ పరమేష్, అది నల్లగొండలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రకాశం బజార్లో ఓ మెడికల్ ఏజెన్సీలో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు అసలు ఈ మంటలు ఎలా చెలరేగాయి ఏంటి అన్నటువంటి కారణం అయితే తెలియదు. బట్ భారీగా ఆస్తి నష్టం అయితే సంభవించినట్టుగా తెలుస్తోంది. అక్కడ మెడికల్ ఐటమ్స్, సర్జికల్ ఐటమ్స్ ఉండడం వల్ల అవి కాలిపోవడం వల్ల అక్కడ దుర్వాసన పెద్ద ఎత్తున వస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా కాస్త దూరంగా పంపించి వేస్తున్నట్టుగా తెలుస్తోంది. స్టిల్ ఇప్పటికీ మంటలు అదుపులోకి రానటువంటి సిచ్యువేషనే నెలకొని ఉంది అని చెప్పేసి మనకు పరమేష్ లైవ్ లో వివరాలు అందించారు. ఇప్పటి వరకు మనం చూసాం. నేను ఫైర్ స్టేషన్కి వెళ్ళి ఫైర్ ఇంజన్ తీసుకురాకుండా లేదు ఇక్కడ ప్రత్యక్షంగా కూడా. అదే ఆ వెంటనే అతను కాకపోతే లోపలికి వెళ్ళాడు, డోర్ తీయడానికి వెళ్ళాడు. అతను చేతిలో గాయాలైనాయి, వెళ్ళిన ఆసుపత్రిలో ఉండడం జరిగింది. కాకపోతే చాలా నష్టం జరుగుతుందని ఆలోచన వేసింది. దేనివల్ల జరిగింది అది ప్రస్తుతానికి అంచనా రాలేదు. అయితే వాళ్ళు ఫైర్ సిబ్బంది చూసిన తర్వాత అంచనా రావచ్చు. సుమారు ఎన్ని గంటలకు ఉందన్న? మనం అయితే వాళ్ళు ఒకరు వచ్చారు, అతను లోపలికి వెళ్ళినాడు, యజమాని లోపలికి వెళ్ళాడు. డోర్ లోపలికి వెళ్ళడం వల్ల చేతులు కూడా కాలేదు బాగా. హాస్పిటల్ వెళ్ళాడు, ఓన్లీ మెడికల్ ఐటమ్స్.